అయినా ప్రభువు మనల్ని చూసే విధానం మాత్రం ధనవంతుడు. సువార్త ప్రకటిస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, ఇతరుల అక్కర్లో పాల్పంపులు పొందుతూ, ఈ శ్రమ, ఈ ఇబ్బంది తరిగిపోని ధనం. రేపొద్దున ఫలితం అక్కడ ఉంటుంది. ఆయన నామము నిమిత్తము పడిన ప్రయాస వ్యర్థం కాదు అని చెప్పేశాడు. నువ్వు పడి ఆయన నామం కోసం, ఆయన పేరుతో నువ్వు జరిగించే ఈ ప్రయాస ఉందే, ఈ కష్టం, అది వ్యర్థం కాదు, ఫలితం అక్కడ వస్తుంది. ఒక సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, నువ్వు కష్టపడి సంపాదించిన దాంట్లో తీసి ఇచ్చావు. తీసి ఇచ్చిన తర్వాత నువ్వేం బాధపడద్దు, తిరిగి ఇచ్చేస్తాను నేను అన్నాడు. తిరిగి ఇచ్చేస్తాను నేను. ఎక్కడిస్తాను? అక్కడ ఇస్తా. కాబట్టి ఈ భూమి మీద ఉన్న నీ స్థితి భౌతికంగా చూసుకుని బాధపడద్దు. కాబట్టి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవంతో కూడిన నిరీక్షణ అనగా ఆ మాట అండర్లైన్ చేసుకో. అక్షయమైనది, నాశనం లేనిది, నిర్మలమైనది, వాడబారినది ఆయన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. అయితే ఒక మాట, ఎవరికి సంబంధించింది ఇది? మరలా జన్మించిన వారికి సంబంధించింది ఇది. నువ్వు మరలా జన్మించావో లేదో, అవునా నీళ్ళల్లో మునిగి వచ్చాను, నీళ్ళల్లో మునిగావా లేదా అని అడగట్లేదు నేను. మరలా జన్మ అంటే నీ స్వభావంలో మార్పు జరగాల. స్వభావంలో మార్పు జరగకోకుండా నీళ్ళల్లో 10 సార్లు మునుగు, అది జన్మగా అంగీకరించాడు దేవుడు. స్వభావం మారాల. నీ ప్రాచీన స్వభావాన్ని సిలివేసిన వాడవై ఉండాల. నవీన స్వభావము దేవుని పోలింది, అది దాన్ని ధరించుకోవాలి. ద్వేషము, పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత జీవితమే ఇంకా పెట్టుకొని